అందరికీ షలోం. రేగా బేవ్రెత్కు స్వాగతం. నేను రబ్బీ షపీరా. ఈ వారం షోమావిం కాలపు ముగింపు పాష. మనం పాషాత్ మిష్పటిలో ఉన్నాము. ఈ పాషాలో 22 మరియు 21 అధ్యాయాలలో ఒకరి పట్ల ఒకరి సంబంధం ఉన్న ఆజ్ఞల గురించి మనం ప్రత్యేకంగా చర్చిస్తున్నాము. చూడండి, మిష్పాత్ అనేది ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న తోరాలోని భాగం, మన పొరుగువారిని మనలాగే ప్రేమించే ఆజ్ఞలకు సంబంధించినది. తోరా ప్రత్యేకంగా 22వ అధ్యాయం 20వ వచనంలో ప్రవాసికి సంబంధించిన నిర్దిష్ట ఆజ్ఞల గురించి మాట్లాడుతుంది. ముందుగా ప్రవాసి ఎవరు అని అర్థం చేసుకోండి. ప్రవాసికి అంటే హెబ్రీలో గేర్, అంటే గెర్టోషావ్ కావచ్చు. అంటే అతను ఇప్పటికీ ఇజ్రాయెల్ యొక్క యూదు మరియు జాతీయ జీవనాన్ని పూర్తిగా స్వీకరించని వ్యక్తి. కానీ అతను గేర్చెనెక్గా పరివర్తిస్తున్నాడు. అతను పూర్తిగా మతం మారిన వ్యక్తి. 22వ అధ్యాయం 20వ వచనంలో తోరా ఇలా చదువుతుంది: పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై యుంటిరి గదా. అన్నింటికంటే ముందు మీరు ఒక విషయం గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వచనంలో ఉపయోగించిన పదం నోక్రీ అనే హెబ్రీ పదం కాదు. ఇది గేర్ అనే పదాన్ని ఉపయోగిస్తుంది. ఇది ఇశ్రాయేలులో చేరిన వ్యక్తి గురించి మాట్లాడుతుంది. మనలో చేరే వారితో ఎలా వ్యవహరించాలో కూడా తోరా మనకు చెబుతుందని మీకు తెలుసా? తోరా ఇశ్రాయేలులో తమను తాము అంటుకట్టుకోవాలనుకునే వారితో ఎలా వ్యవహరించాలో చెబుతుంది. ఈ వచనంలో ఉపయోగించిన పదం మరో హీబ్రూ పదం తోనెహ్. ఇది హోనా హీబ్రూ పదానికి సంబంధించినది. ఇది ఒకరిని మోసం లేదా స్వలాభం కొరకు వాడుకోవడం గురించి మాట్లాడుతుంది. అన్యులను మోసం చేయవద్దని తోరా మనకు చెబుతుంది. విచారకరంగా నేడు చాలామంది అన్యులు మోసపోతున్నారు. వారికి అది తెలియదు కూడా. తోరా కూడా దానిని నిషేధిస్తుంది. రాషి తన వ్యాఖ్యానంలో ఇలా అంటాడు: ఒక యూదుడు తన విగ్రహారాధన గతాన్ని పరదేశికి గుర్తు చేస్తే అప్పుడు అతను తన సొంత గతాన్ని గుర్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరియు తోరా మనకు నేర్పిస్తుంది అదే. మనందరికీ ఒక గతం ఉంది. మనందరికీ ఒక చరిత్ర ఉంది. ఈ వ్యక్తీకరణ చాలా ముఖ్యం. మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది కాదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది చాలా ముఖ్యం. తోరా మనకు చెబుతుంది, అన్యులు ఎక్కడి నుండి వచ్చారో వారికి గుర్తు చేయవద్దు. వారి గత పాపాలను మరియు వారి అతిక్రమణలను కూడా వారికి గుర్తు చేయవద్దు. బదులుగా మీరు వారిని ప్రోత్సహించేలా ఉండాలి. లోట్ ఎల్ ఖజ్జైను, ముందుకు సాగడానికి వారిని ప్రోత్సహించండి. మనం మిష్పాత్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇది మనందరికీ ఒక నమూనా. ఇది మనకు, మన వివాహాలకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు వర్తిస్తుంది. అవును, మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. వారిని నాశనం చేసే స్థాయికి నెత్తకూడదు. చాలా వివాహాలు, సంబంధాలు మరియు స్నేహాలను ఈ దృక్కోణం మరియు ఆలోచన విధానం ద్వారా మాత్రమే రక్షించవచ్చు. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడని వారిని ఒత్తిడి చేయవద్దు.